హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నిన్న చెప్పాం కదా, ఓనర్గా ఉంటారా గుమస్తా లాగా ఉంటారా? ఫస్ట్ గుమస్తా గురించి మాట్లాడుకుందాం. గుమస్తా ఒకరి కళల కోసము వాళ్ళ ఆలోచనలు తగ్గట్టు వాళ్ళ కోసం పని చేస్తూ ఉంటాం. వాళ్ళు ఏం పని చెప్పినా లేదా ఎంత టైం చెప్పినా అంత టైం వరకు గుమస్తాలాగా పని చేస్తాం. 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు. ఎందుకంటే జీతం ఇస్తారు. 30వ తారీఖు వరకు మనం పని చేస్తాం, జీతం తీసుకుంటాం. దీంట్లో భద్రత ఉంటుంది. అది పెద్ద పెద్ద జాబ్స్ ఉండి లేదా మంచి ఇంకా పర్మనెంట్ జాబ్స్ ఉంటే భద్రత ఉంటుంది. లేదా సాధారణంగా 10,000కో 5,000కో 15,000కో 20,000కో పనిచేసే వాళ్ళకు ఆ భద్రత కూడా ఉండదు. ఓకేనా? అదే ఓనర్ లాగా ఉంటే రిస్క్ మీరే తీసుకుంటారు, బాధ్యత మీరే తీసుకుంటారు, బరువు మీరే తీసుకుంటారు, అన్నీ మీరే తీసుకుంటూ 10 మంది జీవితాలను మార్చగల శక్తి మీలో ఉంటుంది. అదే ఓనర్షిప్. ఓన్ టైం, ఓన్ రిస్క్. మీకు నచ్చినట్లు మీరు బిజినెస్ చేసుకోవచ్చు. ప్లస్ దీంట్లో ఎలాంటి పెట్టుబడి పెట్టుకోకుండా పనిచేసే బిజినెస్లు చాలా అంటే చాలా ఉన్నాయి ఇప్పుడు. అదే మల్టీనేషనల్ కంపెనీలో పనిచేయడం, మల్టీనేషనల్ మార్కెటింగ్. ఇందులో ఏం లేదు, మీరు హెల్త్ తీసుకుంటూ చాలా మంది పీపుల్కు హెల్త్ ఇవ్వడమే. దీంట్లో సమయం, కష్టం మనకు తెలిసిన వాళ్ళకు మనం చెప్పడం, అంతే తప్ప ఎలాంటిది ఉండదు. మీరు ఓనర్గా మారాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. బట్ ఓనర్గా అంటే మీరు ఏదైనా హెర్బలైఫ్ న్యూట్రిషన్ ఒకటే అనుకోకండి. మీ సొంత బిజినెస్ ఏదైనా ఓనర్షిపే. అందులో మీరు ఎంత పెట్టుబడి పెడుతున్నారు, మీరు ఎంత టైం పెడుతున్నారు, ఎంత ఇన్కమ్ తీసుకుంటున్నారు, ఇది తీసుకోండి. బట్ నా దగ్గరికి మీరు ఎందుకు రావాలి న్యూట్రిషన్ లేకంటే దానికి నేను చాలా వరకు చెప్పగలుగుతాను. మీరు నాకు కాల్ చేశారంటే 100% చెప్తాను. నేను ఒకప్పుడు గుమస్తాలాగే పనిచేశాను, ఇప్పుడు ఓనర్షిప్. టైం బిందాస్. నా టయానికి నేను వస్తాను, నా టయానికి నేను వెళ్తాను. ఓన్లీ 2 అవర్స్ మాత్రమే పని చేస్తాను. పార్ట్ టైం గా పని చేస్తున్నాను, అది కూడా ఓనర్షిప్ గా. ఇంకొక మొబైల్ షాప్ కూడా రన్ చేస్తున్నాను, చిన్న మొబైల్ షాప్. అది నాకు నచ్చినప్పుడు షటర్ ఎత్తాను, నచ్చినప్పుడు దించుతాను. ఓన్లీ హెర్బలైఫ్ న్యూట్రిషన్ లో 2 అవర్స్ మాత్రమే పని చేస్తున్నాను. నా ఇన్కమ్ 6 డిజిట్స్ ఇన్కమ్ తీసుకుంటున్నాను. మీకు కూడా అవకాశం ఉంది. నాకు కాల్ చేయండి, నన్ను అడగండి. మీకు ఓనర్షిప్ గురించి ఇంకా వివరంగా చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.